హాయ్ హలో నమస్తే బోజర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఫ్రాన్స్. ఈ వీడియోలో నేను మీకు ఈరోజు ఫస్ట్ ట్రెడిషనల్ హిందూ టెంపుల్ గురించి చెప్పబోతున్నానండి. అదేంటంటే యూరోపియన్ కాంటినెంట్లోనే ఫస్ట్ హిందూ ట్రెడిషనల్ టెంపుల్ అన్నమాట. సో ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వాళ్ళు, అంటే బ్యాప్స్ వాళ్ళు, అంటే బ్యాప్స్ అంటే బోచా సన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ. ఈ బ్యాప్స్ వాళ్ళు ఇది నిర్మిస్తున్నారనమాట. సో బ్యాప్స్ వాళ్ళు నిర్మించబడే ఈ స్వామినారాయణ టెంపుల్ ఎక్కడ నిర్మిస్తున్నారు, ఏంటి స్టేటస్ ఏంటి, ఎప్పుడు మనకి అందుబాటులోకి వస్తుంది విజిట్ చేయడానికి అనేసి అన్ని విశేషాలు ఈ వీడియోలో అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ స్వామినారాయణ టెంపుల్ బ్యాప్స్ వాళ్ళు నిర్మిస్తున్నారండి, ఫస్ట్ హిందూ టెంపుల్. ఇది ఎక్కడ అంటే బుస్సీ సెయింట్ జార్జ్లో నిర్మిస్తున్నారనమాట. మరి ఇది దిస్ ప్రాజెక్ట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎస్ప్లాండ్ ఆఫ్ రిలీజన్స్, అంటే ఒక యునిక్ కాన్సెప్ట్ తోటి డెవలప్ చేశారనమాట బుస్సీ సెయింట్ జార్జ్లో. దాని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇట్ ఎయిమ్స్ టు లింక్ అండ్ ప్రమోట్ డైలాగ్ బిట్వీన్ సెంటర్స్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ ఆల్ ఫేత్స్, అంటే ఏ ఫేత్ అంటే హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ సిక్ జైన్ ఇలాంటి ఏ ఫేత్ వాళ్ళన్నా కూడా వచ్చి టెంపుల్ని విజిట్ చేయొచ్చు అనమాట. దేర్ బై ఫాస్టరింగ్ అండర్స్టాండింగ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ బిట్వీన్ డిఫరెంట్ రిలీజన్ కమ్యూనిటీస్. సో ఇదైతే అన్ని రిలీజియస్ వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే ఏ రిలీజన్ అయినా కానీ వాళ్ళు దే కెన్ కమ్ అండ్ విజిట్ దిస్ టెంపుల్ అనమాట. సో ఈ టెంపుల్ వచ్చేసి 3 డిస్టింక్ట్ లెవెల్స్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఆర్డీసీ అంటారు, ఇక రెసిడెన్షియల్సే ఫస్ట్ ఫ్లోరు, ఇంకా సెకండ్ ఫ్లోర్ అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్ ఇట్ ఫార్మ్స్ ద బేసిస్ ఆఫ్ ద బిల్డింగ్. ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే కల్చరల్ సెంటర్ ఫామ్ చేస్తారు, దాన్ని హవేలీ అంటారనమాట. ద కల్చరల్ సెంటర్ విల్ బీ, అంటే ఇక్కడ ఏమైతే ఇంక్లూడ్ అవుతాయి అంటే క్లాస్ రూమ్స్, జిమ్, ఆఫీసెస్, ఇంకా వేరియస్ మల్టీపర్పస్ ఏరియాస్, కమ్యూనిటీ వాళ్ళకి ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా సెకండ్ ఫ్లోర్లో ఇది ఎంటైర్లీ డెడికేటెడ్ టు హిందూ టెంపుల్. అంటే సెకండ్ ఫ్లోర్లో మనకి ఓన్లీ టెంపుల్ వరకే సేక్రెడ్ స్పేస్ ఉంటుంది ప్రేయర్కి, మెడిటేషన్కి. ద టెంపుల్స్ యాక్సెసిబుల్ టెరాస్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ మెడిటేషన్ గార్డెన్, ప్రొవైడింగ్ ఏ క్వైట్ కాంటెంప్లేటివ్ స్పేస్ ఫర్ డివోటీస్ అనమాట. సో ఇలా 2 ఫ్లోర్స్లో అయితే నిర్మించబడుతుంది టెంపుల్. అండ్ అదే కాకుండా ఈ ప్రాజెక్టు ఏదైతే నిర్మిస్తున్నారో దీనికోసమని స్టోన్ అయితే ఇండియా నుంచి అయితే తీసుకొస్తున్నారండి. సో న్యాచురల్ స్టోన్ ఫ్రమ్ ఇండియా, అంటే మన ఇండియాలో నుంచి తీసుకొచ్చి ఇక్కడ నిర్మించడం జరుగుతుందన్నమాట. దేర్ బై వాట్ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఈస్ ద అథెంటిసిటీ, అంటే మన అథెంటిసిటీ ఉంటుంది కదా, మన ఇండియన్ కల్చరు, మన ట్రెడిషను, మన హిందూ ఆర్కిటెక్చరు. సో అవన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలనేసి ఇండియా నుంచి అయితే తీసుకురావడం జరుగుతుందన్నమాట. సో దిస్ ప్రాజెక్ట్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ ప్లేస్ ఆఫ్ వర్షిప్ బట్ ఆల్సో ఆస్పైర్స్ టు బికమ్ అన్ ఇంపార్టెంట్ కల్చరల్ అండ్ స్పిరిచువల్ వెన్యూ ఇన్ యూరోప్. అంటే లైక్ ఇట్ అట్రాక్ట్స్ ఆల్ బ్యాక్గ్రౌండ్ ఈవెంట్స్, అంటే మన హిందూ కమ్యూనిటీకి సంబంధించి వేరియస్ కంట్రీస్ నుంచి కూడా వచ్చేసి ఇక్కడ విజిట్ చేస్తారనమాట ఈ టెంపుల్కి. ఇట్లాంటి స్వామినారాయణ టెంపుల్స్ చాలా అయితే నిర్మించారు బ్యాప్స్ వాళ్ళు. ఇప్పుడు ఈ రోజైతే బుస్సీ సెయింట్ జార్జ్లో స్వామినారాయణ టెంపుల్ గురించి, స్టేటస్ గురించి, ఎప్పుడు మనకి అందుబాటులో వస్తుంది, ఎట్లా స్టార్ట్ అయింది ఆ థాట్ టెంపుల్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయాలనేసి వాటి వివరాలన్నీ మనకి ఇక్కడ వివరించడానికి ఇక్కడ స్వామి వాళ్ళు అయితే వీళ్ళు ఇచ్చేశారు. ఇక్కడ వాళ్ళ హిస్టరీ గురించి, అంటే టెంపుల్ హిస్టరీ గురించి, ఎవరెవరైతే కాంట్రిబ్యూట్ చేశారు ఈ కన్స్ట్రక్షన్ గురించి, అవన్నీ అయితే వీళ్ళు ఇక్కడ మనకు వివరిస్తారు. అదేంటో ఇంకా మీరు కూడా చూసేయండి. శంకర్ భగవాన్ की जय, श्री गुणातीतानंद स्वामी महाराज की जय, श्री प्रमुख स्वामी महाराज की जय, श्री महंत स्वामी महाराज की जय, पेरिस मंदिर महोत्सव की जय. Good afternoon and welcome. Welcome all to an afternoon of insight and inspiration. Today we're gathered here to discover the vision behind a historic milestone, the BAPS Swamran Mandir in Paris.
a sanctuary of peace, culture, and जे उत्पत्ति तथा स्थिति लय करे, वेदों स्तुति उच्चरे, जे नारोम सुछिद्रमा अणुसमा, ब्रह्मांड कोटि फरे, माया काळ रवि शशि सुरगणो, आज्ञान लोपेक्षण, एवाक्षरधामना अधिपति, श्री स्वामिनारायण, श्री स्वामिनारायण। मंदिर महोत्सव नीर the story of the Paris Mandir. It goes back many decades. And in the early 70s, when Brahma Swarup Yogiji Maharaj with Pramukh Swami Maharaj and Mahant Swami Maharaj, they landed at Oli Airport. Yogiji Maharaj told Mahant Swami and Pramukh Swami to set foot in Paris. And it was since then the story began. And the whole audience, consisting of about 1,200 people, began to rejoice with fanfare. And thereafter, the mandir construction, the planning and everything took place. So the story goes back almost 50 years when the satsang began and mandir slowly began to evolve. But a mandir is not just done by people from anywhere. It is done by people who live in the city. It is done by people who have a very similar faith. It is done by people who have experienced how the mandir can make a difference in people's lives. And that's ત્યારે કોણ કલ્પી શક્યું હશે કે સ્વામી બાપા પેરિસ મંદિરનો શુભ આરંભ કરી રહ્યા છે. પ્રથમ પથ્થરનું પૂજન કરવા માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ અહીંયા પધારી ગયા. મહંત સ્વામી મહારાજે 2024માં એક પથ્થરને આકાર આપ્યો. ત્યારે કોણ કલ્પી શક્યું હશે કે સ્વામીશ્રીનો પુરુષાર્થ સમગ્ર મંદિરને આકાર આપી રહ્યો છે. મોટું મંદિર ભવ્ય થશે, દિવ્ય થશે. એ ભવ્ય પેરિસ મંદિરની પ્રતિષ્ઠા હવે આવી રહી છે. તેનો 13 દિવસમાં ભવ્ય મંદિર મહોત્સવ ઉજવાશે. ધ ફેસ્ટિવલ ઓફ કલ્ચર. પછી 16 ડિસેમ્બર 2025 સ્વામી બાપા વહેલી સવારે જાગૃત થયા અને પછી 4:20 થયા ત્યારે મને પૂછ્યું કે આપણે પેરિસ ક્યારે જવાનું છે. બોલો પેરિસ મંદિર મહોત્સવ છે. જય મહાન સ્વામી મહારાજના વરદ હસ્તે ત્યાં આગળ અક્ષરપુરુષોત્તમ મહારાજની પ્રતિષ્ઠા થશે અને યુરોપની અંદર ડંકો વાગશે. આપણા હસ્તે અક્ષરપુરુષોત્તમ મહારાજના આની પ્રતિષ્ઠા વેચાય. મહંત સ્વામી મહારાજનું સતત માર્ગદર્શન અને પ્રેરક આશીર્વાદ. ఈ స్వామినారాయణ టెంపుల్ మనకి అందుబాటులోకి రావడానికి ఇంకా 3 months అయితే పడుతుంది. అంటే సెప్టెంబర్లో ఓపెన్ అవుతుందన్నమాట. సో సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఫెస్టివల్ ఆఫ్ కల్చర్ అనేసి, అంటే ప్యారిస్ మందిర్ మహోత్సవ్ అనేసి వీళ్ళు ఓపెనింగ్ సెరమనీ అయితే చేస్తున్నారు బాప్స్ టెంపుల్ వాళ్ళు. సో ఇఫ్ యూ వాంట్ టు విజిట్ యూ హ్యావ్ టు రిజిస్టర్. సో ఈ మహోత్సవ్ ఈవెంట్ రిజిస్ట్రేషన్లో చాలా ఈవెంట్స్ అయితే ఉంటాయి. లైక్ జల్ యాత్ర, వేదిక యజ్ఞ, పాల్కీ యాత్ర,
నగర్ యాత్ర, ఇట్లా ఒక్కొక్క ఈవెంట్ అయితే ఉంటుంది. మరి ఆ ఈవెంట్లోకి కూడా మనము సపరేట్గా రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. మీరు వెబ్సైట్కి వెళ్ళేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ టు విజిట్ ది టెంపుల్. దిస్ ఈజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు సీ అండ్ ఎక్స్ప్లోర్ ద టెంపుల్. సో అదండి ఇవాల్టి వీడియో. బ్యాప్స్ స్వామినారాయణ టెంపుల్, ఫస్ట్ ట్రెడిషనల్ హిందూ టెంపుల్ ఇన్ ప్యారిస్ ఇన్ ద యూరోపియన్ కాంటినెంట్, దట్ టు ఇన్ బుస్సీ సెయింట్ జార్జ్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మా కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరి మన వీడియోకి మీకు నచ్చితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. Until then, keep watching. Take care and bye-bye. Please like, share and subscribe to Facts of France. Thank you.